వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ రాష్ట్రంలో నెరవేరినట్లన్నా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పారు. ఫస్ట్ క్యాబినెట్ లోపలనే 25,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేస్తానని చెప్పి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఆయన రేవంత్ రెడ్డి గారిని నమ్మరని చెప్పి రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చి విద్యార్థులు మాటామంతి ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు కూడా అసిస్టెన్స్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇవాళ వచ్చిన తర్వాత ఎక్కడ ప్రశ్నిస్తుంటే వాటికి పారిపోతున్నారు. ఇవాళ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఇప్పటి వరకు కూడా, సంవత్సరం దాటిపోయింది, ఇప్పటి వరకు కూడా ఎన్ని పోస్టులు చాలా స్పష్టంగా చెప్పట్లేదు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అన్ని వందల మీటింగ్లలో చెప్పిండు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం పిఆర్సీ చైర్మన్, కమిషన్ చైర్మన్ గారు వారి లెక్కల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఎన్నికల ముందు అనేకమైన మీటింగ్లలో మాట్లాడారు. మరి వాళ్ళ బిస్వాల్ కమిటీ రిపోర్ట్ దొరకట్లేదా రేవంత్ రెడ్డి గారికి? ఎందుకు వాళ్ళ నోటిఫికేషన్లు ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పాడు కదా, ఇప్పటికే దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఉద్యోగస్తులు ఇక్కడ అయ్యారు. సో ఇక్కడ రాష్ట్రంలో నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి ఇక్కడ ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆ 60,000 ఉద్యోగాలు ఎక్కడి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చి నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసినాయి కాదు కదా. వారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఒకటే సవాల్ ఇస్తున్నాం, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో మీరు చెప్పండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పోస్టులకు మేము ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చినాం, నోటిఫికేషన్లు ఇచ్చిన చెప్పి ఇచ్చిన నోటిఫికేషన్ డేట్లను బయట పెట్టండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు అప్పుడు రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్ని బయట పెట్టి ఇవాళ మేము ఇచ్చినామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నారు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ మీటింగ్లో సభలో మాట్లాడాడు, ఠాగూర్ అటెంలో మాట్లాడాడు. ఏమన్నాడు? ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా 40,000 ఉద్యోగాలు ఉన్నాయి, రాబోయే 2.5 సంవత్సరాల లోపల నేను అవి కూడా మొత్తం భర్తీ చేస్తా అని చెప్పిండు. అంటే మీ ఉద్దేశం ఏంది? దాదాపు మొన్న ఇచ్చిందలా డిఎస్సీలో ఒక 5,000 పోస్టులు మీరు అడిషనల్గా కలిపిండు. అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ అది కూడా డిఎస్సీ కూడా ఇంకా 5,000 పోస్టులు కలిపి ఇవాళ 40 అంటే ఒక 45,000 ఉద్యోగాలతోని ఈ 5 సంవత్సరాల కాలాన్ని ఎలా తీయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మీరంతా ఒకసారి ఆలోచించండి. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నమ్మి మీరు కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఓట్లు ఎంచారు. ఇవాళ ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? ఓయూ వేదికగా ఠాగూర్ ఆచార్య నుంచే ఇంకొక 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట్లాడుతుండు. అసలు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని అంటుండు. మరి ఆ ప్రాసెస్ ఎన్నికల ముందు తెలియదా? ఇవాళ ప్రజలను విద్యార్థులను మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి గారు అనేకమైన అబద్ధాలు ఆడి ఇవాళ అధికారంలోకి వచ్చాను. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తప్పు ఒప్పుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. అంటే మీరు అంటున్నారు అక్కడ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉంటున్నారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిరు అని మీరంటే, మరి ముఖ్యమంత్రి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఎందుకు ఇస్తలేము? కొంతమంది అద్దంటున్నారు, ధర్నాలు కూడా చేస్తున్నారు. కావాలనే కొంతమంది పేడ్ ఆర్టిస్టులు మాత్రమే ఇక్కడ అది సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాత్రమే ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది ముదిరిపోయిన బెండకాయలు బీరకాయలు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటున్నారు. మరి వాక్యాలను ఎట్లా చూస్తారు? రామారావు 96 రోడ్ తెలుస్తాయి కదా, ముదిరిపోయిన బెండకాయల లేకపోతే ఏదో అనేది. మన ఓయి కూడా ఎట్లా వచ్చిండు? మొత్తం కంచెలు వేసుకొని వచ్చిండు, పోలీసు 100,000 మంది పోలీసులను పెట్టుకొని వచ్చిండు. సింపుల్గా వస్తే ఏర్పడేది ముదిరిపోయిన బెండకాయల లేకపోతే లేత బెండకాయలు అనేది నీకు తెలిసేది. నీకు తెలియదా? ఎన్నికల ముందు నువ్వు హామీ ఇచ్చిన విషయం నువ్వు మర్చిపోయినా విద్యార్థులు ఏం మర్చిపోలేదు. నువ్వు అబద్ధాలు ఆడితే విద్యార్థులకి మధ్య మార్పు ఏం రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డిని విద్యార్థులు వెంట పడతారు. రేపు అన్నాడు కదా డిసెంబర్ 9 తారీఖు పోయి వస్తామని చెప్పిండు కదా, రమ్మని చెప్పండి, వస్తే తెలుస్తుంది. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతున్న విద్యార్థులపైన కేసులైనా లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకపోయినా ఎందుకు ఇక్కడ మేధావి వర్గం ఎందుకు మాట్లాడలేకపోతుంది? విద్యావంతులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ప్రొఫెసర్లు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళందరూ మరి ఇప్పుడు ఎందుకు నోర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో? ఇప్పుడు కొంతమంది మేధావులు బాగా ఎక్స్పెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా చేస్తారు అని చెప్పి
ఆ రోజు వాళ్ళు ప్రత్యక్షంగా పబ్లిక్ వెళ్ళి మాట్లాడారు కాబట్టి ఇవాళ మళ్ళీ పబ్లిక్ వెళ్ళి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వాళ్ళకి మనసు వస్తలేదు, ధైర్యం సరిపోతలేదు. ఎక్కడ ప్రజలు తిరగబడి కొడతారనే ఉద్దేశంతో ఆ మేధావులు కూడా ఇవాళ మౌనంగా ఉన్నారు. అసలు ఆ మేధావులకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో విలువ లేదు. కోదండరాంకు విలువ ఉన్నదండి? కాంగ్రెస్ పార్టీ అయినా విలువనిస్తుందా? ఎందుకు ఇలా ఒక అవకాశం కోసం, ఎమ్మెల్సీ కోసం, స్వార్థం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనే కదా విద్యార్థులు మెప్పించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పింది. ఇవాళ అద్దంకి దాకర్ గారు మొన్న చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు, అంతకుముందు మాట్లాడారు. ఏది ఇప్పటి వరకు వారం రోజుల లోపల మీ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఏదో ఫోటో చూసినాం, కోదండరాం గారును అద్దంకి దాకర్ గారు వెళ్ళి డిప్యూటీ సీఎం గారిని కలిసారు. ఆర్టీసీ సెక్షన్లో విద్యార్థులు ఏమంటారు, నిరుద్యోగులు ఉంటారు, డిప్యూటీ సీఎంని మేము కలిసినా ఒకటే, కలవకున్నా ఒకటే, గాయన మాకు అసలు నోటిఫికేషన్ ఇచ్చే ముఖ్యమంత్రిని కలిపేయాలి తప్ప డిప్యూటీ సీఎంని కలిపిస్తే మాకేం వస్తుందని చెప్పి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగులకు విశ్వాసం పోయింది. చివరిగా అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంకి సంబంధించిన నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారో ఈ ప్రభుత్వానికి, ఎందుకు వాళ్ళపైన విద్యార్థులపైన బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులపైన కేసులు ఎందుకు అవుతున్నాయి, ప్రధానంగా మీరు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ విద్యార్థులు ప్రశ్నించే గొంతుకలు, ప్రజల తరపున మాట్లాడే ఒక గొంతుకలు, ఒక వెహికల్స్ లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏదైనా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా విద్యార్థి విభాగం ఫస్ట్ నుంచి పనిచేస్తాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినామో ఇవాళ అధికారం ఇవాళ కూడా అదే స్ఫూర్తితో ఇవాళ మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భయమే అవుతుంది. మిగతా వాళ్ళు కొంతమంది సంఘాలను వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, కానీ మమ్మల్ని మేనేజ్ చేసేంత శక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ శక్తి ఎవరికి లేదు. మాకు కేసీఆర్ గారు డైరెక్షనే మాకు మార్గదర్శకత్వం. కాబట్టి ఇవాళ నిరుద్యోగులకు వాళ్ళకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. మా ఉస్మాన్ సిటీలో కొంతమంది విద్యార్థి నాయకులు దీని గురించే ప్రెస్ మీట్ రేపు ముఖ్యమంత్రి వస్తుంది కాబట్టి అడగాలని చెప్పి కొంత అనుకుంటా ఉంటే, ఎక్కడ విద్యార్థి నాయకులు బీఆర్ఎస్ నాయకులు వచ్చి అడుగుతారో ముఖ్యమంత్రిని అడ్డుకుంటారని చెప్పి అపోహతోని మేమేం బంధు పిలుపునియాలి, మేము ఎక్కడ అడ్డుకోవాలని చెప్పలేదు. ఎందుకంటే ఓయికి రావాలి, ముఖ్యమంత్రి ఓయికి వస్తే విద్యార్థులే ప్రశ్నిస్తారు, వాళ్ళే అడుగుతారు అని చెప్పి మేము చెప్పినాం. ఇవాళ దానికి భయపడి మొత్తం పోలీస్ పారాల మధ్య రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన దానికి వచ్చే ముందు మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి వాళ్ళ వ్యక్తిగతంగా వెహికల్ కూడా సీజ్ చేశారు. ఇలాంటి ఆధారం ఎలాంటి ప్రోగ్రాం లేకున్నా కూడా ఇవాళ ఉస్మాన్ సిటీ పోలీసులు దౌర్జన్యంగా, అక్రమంగా, అన్యాయంగా ఇవాళ మా విద్యార్థి నాయకుల వెహికల్ను, సొంత వెహికల్ను ఇవాళ సీజ్ చేశారు. ఇలాంటి చర్యలు గతంలో ఉమ్మడి రాష్ట్రం కూడా ఎవరు వేయలే. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఇవాళ రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నది. కావాలనే ఇక్కడ విద్యార్థి విభాగానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి అనగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పటికెప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను, రేవంత్ రెడ్డిని ఎంటాడతాము అని చెప్పేసి ఇక్కడ గెల్లు శ్రీనివాస్ స్పష్టంగా చెప్పిండు. అంటే ఒక విషయానికి ఎవరికైతే నిరుద్యోగులకు హామీలు అయితే ఇచ్చిండో హామీలు నెరవేరేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.